పాకిస్తాన్ వాళ్ళతో 2 రాడ్లు పెట్టించినందుకు మా మేడం ఏం చెప్తాదో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కదా. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇతను వచ్చి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే మొత్తం కొలతలు అయితే తీసుకొని దానికి రాడ్ అయితే కొలతలు అయితే తీసుకుంటున్నాడు. ఇక్కడ గుడిసె టైప్ కనపడేది వచ్చేసి లేడీస్ దివానీ అనమాట. ఇంకా దానికి 4 రోజుల కిందట మా నాన్న అనుకునే మంచం అయితే ఇరిగిపోయింది. ఆ నుంచి మా నాన్నకు సక్రమంగా నిద్ర అయితే లేదు. దీనికైతే ఎల్లింగ్ పెట్టిస్తామని చెప్పి వాళ్ళకి అడిగితే వాళ్ళైతే ఆ మంచం తీసుకొని వచ్చేసి ఈ మొత్తం వర్క్ అయిపోయినాక ఎల్లింగ్ అయితే పెడతా అన్నారు. వర్క్ అయిపోయిన తర్వాత దానికి 4 కడ్డీలు అయితే పెట్టి చాలా బందోబస్తు అయితే ఎల్లింగ్ అయితే పెట్టారు. దీనికి వచ్చి మనం ఎటువంటి రూపాయి డబ్బులు అయితే ఇవ్వము. ఈ మంచం తీసుకొని ఈ రోజు నాన్న ప్రశాంతంగా అయితే అనుకుంటాం. ఆ ఎల్లింగ్ పెట్టినందుకు మేము వచ్చి రూపాయి డబ్బులు అయితే ఇవ్వలేదు. మా దగ్గర వచ్చేసి మా మేడములు ఇచ్చిన 4 రకాల స్పీడ్స్ అయితే ఉంటే ఆ స్పీడ్స్ అయితే తీసుకొని వెళ్ళి వాళ్ళకైతే ఇచ్చేసాను. వీళ్ళు బయట పని చేయడానికి వస్తే ఇలాంటి కార్లు వేసుకొని అయితే వస్తారు. నేను పెట్టించిన 2 రాడ్లు వచ్చేసి ఇక్కడ ఒకటి మరొకటి వచ్చేసి అక్కడ కనపడుతుంది కదా, ఆ రాడ్ అయితే పెట్టించా. ఇది వచ్చి లేడీస్ దివానియా. లేడీస్ కు బాయ్స్ కనపడకూడదు, బాయ్స్ కు లేడీస్ వాళ్ళు కనపడవు కాబట్టి ఈ కంచె అయితే పెట్టారు. దానికి 2 రాడ్లు ఎగస్ట్రా పెట్టించేందుకు మా మేడం అయితే ఏమనలేదు. పెట్టించిన 6 రాడ్లకు వచ్చేసి మొత్తం 40 దినార్లు అయితే డబ్బులు అయితే తీసుకున్నారు. చూశారు కదా.